ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గిరిజన మహిళతో మాట్లాడారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళలపై దాడులు నిత్యకృత్యంలా మారాయన్నారు. 8 నెలల్లోనే 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. వరుస ఘటనలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ, మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి. అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి. అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. నమ్మి ఆటో ఎక్కినందుకు తన తల్లిపై అత్యాచారం, హత్యాయత్నం చేస్తాడని జైనూరు ఘటన బాధితురాలి తనయుడు వాపోయారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని నాటి ఘటనను వివరించారు. అనే వ్యక్తి ఆటోలో కూర్చున్న తర్వాత ఆయన తీసుకెళ్తాడని నమ్మకంతో కూర్చుంది. తీసుకెళ్తుండగా ఒక గ్రామం దాటిన తర్వాత ఒక అడవి ఉంది. ఆ అడవిలో చెట్టు పొదల్లో తీసుకెళ్లి మా అమ్మని చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు మా అమ్మ అప్పటికే అరిసింది, కేకలేసింది. అక్కడ ఎవరు లేకుండే అయితే బండరాయితో కొట్టిండు. అట్లనే స్పృహ కోల్పోయింది.